జూనియర్ ఎన్టీఆర్కి చేతికి గాయమైంది. జిమ్ చేస్తుంటే ఎడమ చేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. అయితే కొందరు యాక్సిడెంట్ అయినట్టుగా చేస్తున్న ప్రచారం ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఎడమ చేతికి గాయమైనట్టుగా తెలుస్తోంది. కొందరు యాక్సిడెంట్ అయినట్టుగా చేస్తున్న ప్రచారం ఎన్టీఆర్ కార్యాలయం ఖండించింది. ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జనసన్ కుమార్, ఇంకా ఎన్టీఆర్ టీం ఏం పేర్కొంది, ప్రస్తుతం ఎన్టీఆర్ చేతికి గాయం ఎలా ఉంది? థ్యాంక్ యూ సతీష్. టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఇంటికి ఏదైతే ఎన్టీఆర్ కి అయితే చేతికి ప్రమాదం అయితే జరిగింది. జిమ్ చేస్తున్న సమయంలోని ఆ చేయి దనకడంతో కొంచెం ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది వైద్యుల పర్యవేక్షణలో కూడా ఆ చేతికైతే వైద్యం అయితే చేపించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రమాదంలో కూడా ఆయన ఎడమ చేతికి మణికట్టు అలాగే వేలుకు గాయాలైనట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం జూబ్లీస్ లో ఆ సినిమా షూటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజు మారిగానే ఈ జిమ్ ట్రైనింగ్ చేస్తున్న సమయంలోనే ఆ చేతికి అయితే గాయమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జూనియర్ అంటే ప్రస్తుతం నగరంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ చేతికి సంబంధించిన చికిత్స అయితే తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ చేతి గాయం కావడంతో సోషల్ మీడియాలో ఏదైతే ఒక న్యూస్ అయితే ఫాలో అవుతుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయిందంటూ అలాగే తీవ్ర ప్రమాదానికి గురైనట్లయితే ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే ట్రెండ్ అవడంతో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా దీనికి సంబంధించి అఫీషియల్ గా ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదంటూ కూడా వాళ్ళైతే ఒక లెటర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఓన్లీ జిమ్ లో జిమ్ చేసే సమయంలోనే చేతికి ఎడమ కట్టుకైతే కొంచెం చిన్న ఫ్రాక్చర్ అవడంతోనే ఆ ప్రమాదం జరిగినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఆఫీస్ వర్గాలు అయితే తెలియజేశాయి. ముఖ్యంగా ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర మూవీలో ఎన్టీఆర్ అయితే నటిస్తారు. ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ను కూడా గత రాత్రి ఆయన ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. అయితే తమ అభిమాన యాక్టర్ ప్రమాదం బారిన పడడంతో అభిమానులు కూడా కొద్దిగా షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలోని ఇలాంటి వార్తలు ప్రచురం అవడంతో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఏదైతే ఒక షాక్ అయితే గురయ్యారు. కానీ ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన ఆఫీస్ వర్గాలు అయితే తెలియజేస్తే జిమ్ చేసే సమయంలోనే కానీ ఏదైతే ఆ జిమ్ చేసే సమయంలోనే ఆ చేయి ఫ్రాక్చర్ అవడంతో కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుని ఆ చేతికి సంబంధించిన ఫ్రాక్చర్ కట్టు కూడా వేసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి రోడ్డు ప్రమాదం కూడా జరగలేదంటూ కూడా ప్రస్తుతం ఆ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ వర్గాలు అయితే తెలియజేశాయి. థ్యాంక్ యూ కుమార్.